మానవత్వం లేకుంటే ఎంతకైనా తెగిస్తారు. ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు. మహిళలపై ఇళ్లల్లో జరిగే హింస ఇప్పటిది కాదు. అనేక కొత్త చట్టాలు వచ్చినా నేరాలు మాత్రం ఆగడం లేదు. కాన్పూర్లో ఇలాంటి ఘటనే జరిగింది. అదనపు కట్నం తేలేదని కోడల్ని గదిలో వేసి పామును వదిలారు. అవును, కాన్పూర్లోని కలోనల్ గంజ్కు చెందిన రేష్మకు 2021 మార్చి 19న షానవాజ్ అనేటువంటి వ్యక్తితో పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన నెల రోజుల్లోనే అసలు రూపం చూపించారు. భర్త, అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం రేష్మను వేధించడం మొదలుపెట్టారు. చిత్రహింసలకు గురి చేశారు. కూతురు పడుతున్న బాధని చూసిన రేష్మ తల్లిదండ్రులు 1,50,000 అదనంగా ఇచ్చారు. షానవాజ్ కుటుంబం 1,50,000తో ఆగలేదు. మరో 5 లక్షలు తేవాలంటూ వేధింపులు మొదలుపెట్టారు. రోజులు గడుస్తున్నా ఆ మొత్తం ఇవ్వకపోవడంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని అనుకున్నారు. తప్పు తమ మీదకి రాకుండా ఓ ప్లాన్ కూడా వేశారు. అందులో భాగంగా రేష్మను ఓ గదిలో బంధించారు. డ్రైన్ పైప్ గుండా గదిలోకి పామును వదిలారు. అది రేష్మ కాలిపై కాటు వేసింది. నొప్పి తాళలేక ప్రాణభయంతో తలుపులు తీయాలని బతిమాలుకున్న భర్త, అత్తమామలు ఎవరూ స్పందించలేదు. రేష్మ ఫోన్ ద్వారా తన సోదరి రిజ్వానాకు విషయాన్ని తెలియజేసింది. వెంటనే రిజ్వానా తన సోదరి ఇంటి వద్దకు వెళ్లి చూడగా అప్పటికే ఆమె పరిస్థితి సీరియస్గా ఉంది. వెంటనే తన అక్కని ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం రేష్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై రిజ్వానా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రేష్మ భర్త, అతని తల్లిదండ్రుల్ని అరెస్ట్ చేశారు. హత్యాయత్నంతో పాటు గృహహింస కేసు నమోదు చేశారు. ఈ ఘటనను చూసిన వాళ్ళు మరి ఇంత దుర్మార్గంగా ఉన్నారేంట్రా అని అనుకుంటున్నారు. ఇలాంటి వాళ్లను కఠినంగా శిక్షిస్తే తప్ప ఈ ఘటనలు ఆగవని స్పందిస్తున్నారు.